హే ఎవ్రీవన్, రాత్రిపూట మనం ఆ చంద్రుడిని చూసి ఎంతో ఆనందిస్తాము. మన మనసు ఎంతో ప్రశాంతంగా మారిపోతుంది. అంత ప్రశాంతతను ఇచ్చే చంద్రుడి వెనుక ఉన్న స్టోరీ మీకు ఏంటో తెలుసా? చంద్రుడికి 27 మంది భార్యలు, 27 నక్షత్రాలు వాళ్ళు. సో ఆ 27 మంది నక్షత్రాలు దక్షుడు అన్ని ఋషి యొక్క కుమార్తెలు. చంద్రుడికి ఆ 27 మంది భార్యలో ఒక భార్య అంటే అపారమైన ప్రేమ. ఆ భార్య పేరే రోహిణి. సో చంద్రుడు రోహిణితో ఎక్కువ ప్రేమగా ఉండడం మిగతా 26 మంది భార్యలు గమనించి వాళ్ళ తండ్రి అయిన దక్షుడికి వెళ్ళి ఇలా ఫిర్యాదు చేస్తారు. సో దక్షుడు కోపంగా చంద్రుడి దగ్గరికి వచ్చి, నీవు ప్రకాశాన్ని కూలిపోవాలి, నువ్వు మసకబారిపోవాలి అని శాపం ఇస్తారు. శాపం పట్టుకున్నప్పుడు చంద్రుడు వాడిపోవడం ప్రారంభించాడు. ప్రతి రాత్రి చిన్నగా మరియు బలహీనంగా మారిపోతాడు. భయపడిన చంద్రుడు రాక్షసుడైన శివుడిని ప్రార్థించడం మొదలు పెడతాడు. ఆ శివుడిని ప్రార్థించడం మొదలుపెట్టాక శివుడు అతని ప్రార్థనకి భక్తికి పరవశించిపోయి, నీవు పూర్తిగా అదృశ్యం కావు, ప్రతి నెల నీవు మసకబారుతావు, ఆపై మళ్ళీ పెరుగుతావు అని అలా శివుడు ఆశీర్వాదంతో చంద్రుడు మనకి మళ్ళీ ప్రకాశంగా కనిపిస్తాడు. అందుకే మనకు పౌర్ణమి, అమావాస్య వచ్చాయి. పౌర్ణమి అప్పుడు చంద్రుడు చాలా ప్రకాశంగా కనిపిస్తాడు. అమావాస్య అప్పుడు మనకు చంద్రుడు కనిపించడు. సో ఈవెన్ వెన్ వీ ఫేడ్ వి రైజ్ అగైన్.